ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్-పాక్ వార్ సమయంలో కూడా వెనక నుంచి పాక్కు సహాయం చేసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు కూడా రహస్యంగా ఇరాన్కు సహాయం చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక విషయం వెలుగులోకొచ్చింది. టెల్ అవీవ్తో యుద్ధంలో ఇరాన్కు చైనా సీక్రెట్గా సహాయం చేస్తోంది. దీంతో చైనాకు చెందిన పలు బోయింగ్ విమానాల్లో ఇరాన్కు ఆయుధాలు తరలిపోతున్నట్లు సమాచారం. ఇక జూన్ 14 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయి. అవి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడ్నుంచి అవి ఎటు వెళ్లాయనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఆ విమానాల గమ్యస్థానాలు లగ్జంబర్గ్ కాగా అవి అసలు యూరోపియన్ గగనతలంలోకి ప్రవేశించలేదు. అయితే సాధారణంగా ఈ రకం విమానాల్ని రవాణా కోసం వాడటం జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్కు చైనా మిలిటరీ సాయం చేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక తన చిరకాల ఫ్రెండ్ అయిన టెహ్రాన్కు బీజింగ్ హెల్ప్ చేసే అవకాశాలు లేకపోలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంటే ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇక చైనా ఇరాన్కు సహాయం చేస్తోందన్న విషయంలో లక్సెంబర్గ్కు చెందిన కార్గో విమానయాన సంస్థ ప్రకటన భిన్నంగా ఉంది. చైనా నుంచి ఇరాన్కు వెళుతున్నట్లు అనుమానిస్తున్న బోయింగ్ 747 విమానాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో చైనా నుంచి ఇరాన్ గగనతలానికి చేరుకున్న ఆ విమానాలు ఎటు వెళ్లాయనేది సస్పెన్స్గా మారింది.